ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది. 7:30 అయింది. మంచిగా 2 నుంచి 7 దాకా పడుకొని ఇప్పుడు బయటకు వచ్చిన. కొంచెం అలా వాకింగ్ చేసి ఏం తినాలో ఆలోచిద్దాం. విషయం ఏంటంటే నాకేం ఆకలి వేయట్లేదు. మధ్యాహ్నం చాలా ఆయిలీ ఫుడ్ తిన్నా కదా, సో ప్రజెంట్ ఆకలి ఏమి వేయట్లేదు. ఇంకా సన్సెట్ అవ్వలేదు కదా అని అట్లా వాకింగ్ వచ్చా. సో కాసేపు తిరిగి ఆకలి వేస్తే అప్పుడు ఏమైనా తినాలో వద్దో అప్పుడు డిసైడ్ అవుదాం. అది వచ్చి గణేష్ టెంపుల్ అనమాట, మా ఇంటి దగ్గరలో ఉండేది. అక్కడ ఇండియన్ ఫ్లాగ్ పెట్టినట్టున్నారు. ఎప్పటివరకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. నేను దోశ గారె అన్నీ తినేది అక్కడనే. అక్కడ కింద క్యాంటీన్ ఉంటుంది, టెంపుల్ క్యాంటీన్ అని. ఆ క్యాంటీన్లో మన టిఫిన్స్ దొరుకుతాయి. అప్పుడప్పుడు పోయి అక్కడ తింటా. ఆల్రెడీ ఒకసారి వీడియో కూడా చేసినట్టున్నా అక్కడ, దాంట్లో తింటుంది. ఇట్లా నడుచుకుంటూ పోతే 10 minutesలో మెయిన్ స్ట్రీట్ కూడా వచ్చేస్తుంది నాకు, ఫ్లషింగ్ మెయిన్ స్ట్రీట్. ఆఫ్టర్నూన్ ఎండ సాగు కొడుతుంది అన్నా కదా, ఎండ ఫుల్గా ఉంది, వేడిగా ఉంది అన్నా కదా. ఇప్పుడు షార్ట్ టీ-షర్ట్ వేసుకుని బయటకు వచ్చిన, చలేస్తుంది. టెంపరేచర్ అట్లా డ్రాప్ అవుతుంది ఈవినింగ్ అయ్యేసరికి. చల్లగా ఉంది, మరీ తట్టుకోలేనంత చల్లగా కాదు కానీ కంపారిటివ్లీ చల్లగానే ఉంది. చాలా పర్లా, కాసేపు తిరగడానికి అయితే ఓకే. ఇంకా సన్సెట్ అయ్యి మొత్తం డార్క్ అయిందంటే ఇంకా చలి పెరుగుద్ది. సో ఈ లోపు కొంచెం అట్లా ఒక వాక్ కొట్టి 10,000 steps హిట్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం. చూద్దాం. మెయిన్ స్ట్రీట్లోకి వచ్చిన. వెల్కమ్ టు చైనా. అప్పటివరకు ఎప్పుడు రాని ఒక స్ట్రీట్లోకి వచ్చా. జస్ట్ ఆ స్ట్రీట్ ఎంట్రన్స్లోనే ఉన్నాయి తప్ప షాప్స్ అన్నీ, మిగిలినంత రెసిడెన్షియల్ ఏరియా అనుకుంటా. అంత ఎక్సైటింగ్ ఏం లేదు. సో మోస్ట్లీ మళ్ళీ వెనక్కి పోవడానికి చూస్తాను. All these Chinese and Korean people, like, they know how to style. I mean, like, clothes and all, they know how to style. They look really cute in those. అంటే మనకి కూడా బాగుంటారు కానీ వీళ్ళ డ్రెస్సింగ్ వీళ్ళకే సెట్ అవుతుంది. దే లుక్ రియలీ గుడ్. ఆల్మోస్ట్ 40 minutes నుంచి తిరుగుతున్నా. స్టిల్ నాట్ డిసైడెడ్ ఏం తినాలో. ఇండియాలో ఉన్నప్పుడు కూడా కొంతమంది ఎట్లా గోల్ చేసేవారు, లైక్ స్విగ్గీ ఆర్ జొమాటోలో ఏమన్నా ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి ఆ స్విగ్గీ జొమాటో తీసి గంటలు చూస్తా కూర్చునే వాళ్ళు. ఫైనల్లీ ఏమో ఆర్డర్ పెట్టుకోవాలి తెలియక ఇంట్లో వండుకునే వాళ్ళు. తెలియక కాదు, ఇంట్రెస్ట్ పోయి. సో అది నా మీద ఫన్ చేసేవారు అనమాట కొంతమంది. గుడ్ ఓల్డ్ డేస్ హైదరాబాద్లో. క్రేజ్. ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకుంటుంటే నాకు సడన్గా అదే గుర్తొచ్చింది. ఏం తిందామని ప్రతి రెస్టారెంట్ చూస్తున్నా, ఓకే ఇంకోటి ఏదన్నా చూద్దాం అని చెప్పి మళ్ళీ పోతున్నా. సేమ్ ఇండియాలో రూమ్లో కూర్చున్నా స్విగ్గీ జొమాటోతో కూడా సేమ్ అట్లనే ఆడుకుంటుంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ అన్నీ ఇవే ఉంటాయి, బీఫ్, పోర్క్. యా, నాకేం అబ్జెక్షన్ లేదు కానీ తినడానికి సంహౌ తినాలంటే మూడు రావట్లేదు. ట్రై చేయలేనని చెప్పను, ట్రై చేసిన. ఇట్స్ ఓకే, ఏ దిక్కు లేకపోతే తింటాను తప్ప ఇప్పుడు అవి తినే మూడు లేదు. అది నేను చెప్పబోతుంది. ఇక్కడ ఏవో ఉన్నాయి కొన్ని చికెన్ గట్ట, కానీ అంత గొప్పగా ఏం లేదు ప్లేస్. ఇట్లా చూసుకుంటూ అన్ని స్ట్రీట్స్ తిరుగుతున్నాం ఆల్మోస్ట్ 40-45 minutes నుంచి. అలా కార్ట్స్ పైన కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది ఒకసారి. ఫ్లషింగ్లో చాలా ఉంటాయి అట్లా కార్ట్స్ రోడ్ సైడ్. జస్ట్ రోడ్డు పక్కన ఒక చిన్న టేబుల్, చిన్న చైర్స్ ఉండి అట్లా కూడా ఎక్స్ప్లోర్ చేయాలి ఒకసారి. ఏదైనా తినాలి. చెప్పాక మనం తినే ఆప్షన్స్ తక్కువ ఉంటాయి, అదొకటే బాధ. చూస్తా ఈసారి ఏమన్నా కనిపిస్తే వెతుకుతాం.
ఆఫ్టర్ 1 అవర్ తిరిగినాక డిసైడ్ అయింది ఏంటంటే మెయిన్ థింగ్ ఆకలి వేయట్లేదు. సో ఏదో ఒకటి తాగుదామని డిసైడ్ అయినా. అది ఎక్కడ తాగాలో కూడా కన్ఫ్యూజ్ అవుతుంటే ఇంక ఈ తలపోటు నాకు వద్దని చెప్పి జస్ట్ అడిగిన చాట్ జీపీటీ కాదు జెమినాకి అడిగిన. సో ఫ్లషింగ్ మెయిన్ స్ట్రీట్లో కొంచెం చిన్నగా కాజీగా ఉండే కాఫీ షాప్ ఎవరైనా ఉందేమో అడిగితే అదొక ఆఫ్ పీక్ అని చెప్పి ఒక లొకేషన్ ఇచ్చింది. 9 minutes వాక్ నేను ఉన్న దగ్గర నుంచి. సో అక్కడికి వెళ్దామని డిసైడ్ అయినా. 9 minutes వాక్ 9 minutes వాక్ 10 minutes వాక్ పర్లేదు లేదు, నడవచ్చు. ఫొటోస్ కూడా చూసినా కొంచెం బాగానే ఉంది చిన్నగా. ఫ్లషింగ్ నుంచి మన ఇంటికి వెళ్ళాలంటే అదే బస్ స్టాప్, ఎగ్జాక్ట్లీ అదే బస్ Q65 అండ్ ఇదే సబ్వే. అది సబ్వే. కనిపించే కోకోలో కూడా నేను బోబా టీ రెగ్యులర్గా తాగుతుంటా. ఆ కోకో స్టోర్లో కూడా నేను రెగ్యులర్గా బోబా కొంటా. పేరు మర్చిపోయినా, కోకోనట్ మిల్క్తో సమ్ టారో ఏదో ఉంటుంది చూడనికి, పర్పుల్ లావెండర్ కలర్లో ఉంటుంది. సమ్ టారో కోకోనట్ మిల్క్తో చేస్తారు. లోపల బోబా ఉంది, అది కూడా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు నాకు అది తాగే మూడ్ లేదు. కొత్తగా కావాలి, ఏదైనా కొత్తగా ట్రై చేయాలి వచ్చినందుకు. అందుకే ఆఫ్ పీక్ కెఫేకి వెళ్తున్నా.哎呀，又要当网红了。好吃，我吃了好多次。在万顿吃的那个是那种又辣又甜的那种啊，甜不？太馋了，太馋了。对，挺好，但是太暗了不好吃。好贵哦，妈妈还会来开3个，西湖饭，我发微信发给你，超级好吃。好了，你上次去吃，我跟他去吃。సో ఈ మధ్య కొంచెం మాచా పైన ఎక్కువ పడుతున్నాం కదా, మళ్ళీ ఒక మాచా డ్రింక్ తీసుకున్నా అక్కడ కూడా. బాగుంది కెఫే, చాలా బాగుంది యాక్చువల్లీ. నాకు యూఎస్ వీసా రాకుండా ఉంటే ఇండియాలో నేను కూడా మంచిగా అట్లా కెఫే పెట్టుకుందనేమో. ఇట్స్ టూ గుడ్. వాళ్ళు కూడా లైక్ అందరూ యంగ్ పీపుల్, సో వాళ్ళు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నారు. లైక్ ఇట్లా కొంచెం ప్రాసెస్ వీడియో రికార్డ్ చేసుకుంటా అంటే వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా. సో నైస్. ఫ్రూట్ స్టోర్స్ ముందు అటు ఇటు తిరుగుతుంటే పుచ్చకే బాగా టెంప్ట్ చేసింది వాటర్మిలన్. ఒక వాటర్మిలన్ తీసుకుని పోతున్నా. ఇది సిచ్యువేషన్ ఇప్పుడు. దట్స్ ఫ్రీకింగ్ $9. దానికన్నా డబల్ సైజ్ ఉంది $10. కాకపోతే ఇదే చాలా వెయిట్ ఉంది. ఇప్పుడు నేను అది మోసే ఓపిక లేదు. ఇది మోసుకుంటే ఇంటికి పోవాలి. బస్ తీసుకోవచ్చు కానీ నేను కావాలని నడవాలని డిసైడ్ అయినా కాబట్టి నడుస్తున్నా. సో అందుకే $1 ఇంకా దీనికన్నా డబుల్ సైజ్ వస్తున్నా కూడా చిన్నదే తీసుకుని ఇంటికి పోతున్నా. సో విషయం ఏంటంటే ఇంత వెయిట్ ఉన్న పుచ్చకాయలను పట్టుకుని ఎంత దూరం నడవడం, ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఐడియా. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి వాక్ చేస్తున్నా. ఇంకొక 10-15 minutes వాక్ చేయాలి ఇంటికి వెళ్ళడానికి. ఇప్పటి వరకు వస్తే టెంపుల్ వరకు వచ్చిన, లైక్ టెంపుల్ క్యాంటీన్ వరకు వచ్చిన. ఇక్కడ నుంచి ఒక 10-15 minutes ఉంటుంది ఇంటికి. వెరీ బ్యాడ్ ఐడియా. ఫైనల్ ఇంటికి వచ్చేసిన. అదే మా ఇల్లు. ముందు ఆ బరువు తగ్గించుకొని లైక్ ఆ వాటర్మిలన్ ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ ఇట్లా బయటకు వచ్చాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటున్నాను నేను, నాకు తెలిసేది ఓపీటీ బయోమెట్రిక్స్ గురించి. అండ్ ఆల్సో లైక్ ఈ మధ్య కొన్ని న్యూస్ చూసిన, లైక్ ఇన్స్టాలో కానీ అట్లా దాని గురించి కూడా అడ్రస్ చేయాలనుకుంటున్నా. బయోమెట్రిక్స్ వచ్చి నేను అప్లై చేసింది May 15th. నా కాలేజ్ అయ్యింది, లైక్ నా లాస్ట్ సెమిస్టర్ అయ్యింది May 9th or 10th. ఎర్లీగా అప్లై చేయలే, నేను అయిన తర్వాత అప్లై చేసిన. ఎందుకంటే నాకు ఒక సబ్జెక్ట్లో డౌట్ ఉండే, సో అది అవుతుందా లేదా అని డౌట్తో నేను కొంచెం లేట్గా అప్లై చేసిన.
సో నాకు బయోమెట్రిక్ షెడ్యూల్ వచ్చి జూన్ 1st వచ్చింది. అది ఆటోమేటిక్గా లొకేషన్ అండ్ టైం కూడా వాళ్ళే ఇస్తున్నారు. సో నాకైతే అట్లా అప్రూవ్ అయింది. ఈరోజు మార్నింగ్ నేను వెళ్ళినా కదా, మార్నింగ్ 10కి అయితే నేను 9:45కి అట్లా వెళ్ళినా, 10:30 కల్లా అయిపోయింది. బయోమెట్రిక్స్ అంటున్నారు కానీ అది బయోమెట్రిక్ ఏం తీసుకోలేదు. లైక్ ఫింగర్ ప్రింట్స్ ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక ఫోటో తీసుకున్నారు, పంపించారు, అయిపోయింది. ఆ లోపల ప్రాసెస్ అయితే లైక్ ఆ వెయిటింగ్ అంతా పక్కన పెడితే మిగిలిన ప్రాసెస్ అయితే హార్డ్లీ 5 minutes అంతే. న్యూయార్క్ కొంచెం రష్ ఉంటుంది కాబట్టి, జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం వెయిటింగ్ ఉంది. వేరే స్టేట్స్లో గట్టా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, వేరే స్టేట్స్లో అయితే వితిన్ 10 minutesలో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. లైక్ వెయిటింగ్ ఏమి ఉండట్లేదు కాబట్టి అయిపోతుంది. అండ్ ఇంకొకటి న్యూస్లు కొన్ని వస్తున్నాయి కదా, లైక్ సమ్ స్టూడెంట్స్ ఆర్ గెట్ లైక్ సూసైడ్ చేసుకుంటున్నారు అట్లా అని. మాస్టర్స్కి వచ్చి జాబ్ రాకపోతే అంత హార్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని నా ఫీలింగ్. ట్రాఫిక్ సౌండ్ వస్తుంది వేరే రోడ్ల వల్ల. సో ఓపీటీలో ఉండి జాబ్ రాకపోతే అట్లాంటి పెద్ద పెద్ద డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. బెటర్ టాక్ విత్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, అంతే. సో అర్థమైంది, లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ యాజ్ వెల్. లైక్ నేను లోన్ పెట్టుకుని వచ్చినోడిని, అండ్ నా ఫ్రెండ్స్ చాలామంది లోన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు కొంచెం ముందే రియలైజ్ అయ్యి నేను ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకున్నది ఇదే, మా పేరెంట్స్కి బర్డెన్ పడకూడదు. వీఆర్ నాట్ లైక్ సూపర్ రిచ్ అండ్ ఆల్, వెరీ బేసిక్ మిడిల్ క్లాస్. సో నేను మా పేరెంట్స్కి బర్డెన్ కాకూడదని చెప్పి ముందుగానే కాలేజ్ ట్రాన్స్ఫర్ అయినా. అగ్రీ, లైక్ కాలేజ్లో యూనివర్సిటీస్లో ఉంటే ఏంటంటే, కొంచెం పెద్ద యూనివర్సిటీస్లో యూ కెన్ హ్యావ్ మోర్ నెట్వర్కింగ్, లైక్ యూ కెన్ హ్యావ్ మోర్ పీపుల్, నెట్వర్కింగ్ మంచిగా ఉంటుంది. ఇట్లా నేను ట్రాన్స్ఫర్ అయినట్టు అయితే ఏమవుతుందంటే, అంత నెట్వర్కింగ్ చేయలేం మనం, అన్ని కనెక్షన్స్ ఉండవు. దట్స్ వన్ డిసడ్వాంటేజ్. బట్ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నాకు ఇది వర్త్ అనిపించింది. నేను కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేయడం వల్ల స్టిల్ నాకు కొంచెం లోన్ ఉంది, కానీ దాని ఇంట్రెస్ట్తో కలిపితే అది కూడా పెద్ద అమౌంటే, కొంచెం అనట్లేదు కానీ పెద్ద అమౌంటే. కంపేర్ టు మా ఫ్రెండ్స్తో పోలిస్తే ఏమంటున్నానంటే, వాళ్ళు అదే యూనివర్సిటీస్లో కంటిన్యూ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, నాకన్నా 3x ఉంది వాళ్ళ లోన్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నేను చెప్పేది ఏంటంటే, లైక్ టాక్ విత్ యువర్ పేరెంట్స్, లైక్ ఓపెన్గా వాళ్ళతో మీ సిచ్యువేషన్స్ అండ్ ఫైనాన్షియల్ డిస్కషన్స్ పెట్టుకోండి. నేనైతే మా ఫాదర్తో కన్ఫర్మ్ పెట్టుకుంటా ఇట్లాంటి ఫైనాన్షియల్ డిస్కషన్స్లో. సో ఇట్లా అనుకుంటున్నా, ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, సో ఇట్లా వస్తాయి, ఇంత ఖర్చులు ఉంటాయి నాకు అన్నట్టు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా ఆన్సరబుల్ అంటే మనం వాళ్ళకే కదా. నువ్వు ఇక్కడ చేసే మిస్టేక్ వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇండియాలో ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదా నువ్వు ఇక్కడ తీసుకునే సిల్లీ మిస్టేక్స్ వల్ల, సిల్లీ డెసిషన్స్ వల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ ఫేస్ చేస్తారు ఇట్లాంటి. లైక్ నేను చూసిన న్యూస్ లాంటివి గట్రా చేస్తే. సో బెటర్ వాళ్ళతో ఓపెన్ అప్ అవ్వండి. ఇక్కడ 100 ప్రెజర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కడి స్టోరీ ఒక్కొక్క స్టోరీ. చెప్పలేము ఎవరికి ఎప్పుడు ఏ టైం మారుతుందో. సో ఇంట్లో వాళ్ళతో కొంచెం ఓపెన్ అప్ అయ్యి షేర్ చేసుకోండి. ఇంట్లో చెప్పుకోండి అని చెప్పి ఇంత చెప్తున్నాను నేను. ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడను అంటే, లైక్ సిల్లీ రీజన్స్కి ఫోన్ చేసి నేను మాట్లాడాలనుకోను. సో చిన్న వాటికి తిన్నావా ఉన్నావా అన్నదానికి ఇలాంటిది ఏమన్నా ఇష్యూ ఉంటే తప్ప నేను ఇంట్లో మా డాడీతో మాట్లాడను, లేదా ఏమన్నా చెప్పాలంటే తప్ప నేను అంత త్వరగా కాల్ చేయను. అది గొప్ప ఏం కాదు, ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. నేనే కొంచెం మార్చుకోవాలి, కొంచెం రెగ్యులర్గా మాట్లాడతాను, ట్రై చేయాలి. పాయింట్ అయితే అది ఫ్రెండ్స్తో వీళ్ళతో కాదు, కానీ లైక్ షేర్ విత్ యువర్ పేరెంట్స్, లైక్ మోస్ట్లీ లైక్ ఫైనాన్షియల్ అండ్ పర్సనల్ డిస్కషన్స్ ఉన్నప్పుడు. లైఫ్ ఈజ్ ఏ ప్రీషియస్ థింగ్. దాన్ని ఊరికే చిన్న రీజన్స్కి జాబే లైఫ్ కాదు కాబట్టి, జాబ్ లాంటి ఇట్లాంటి చిన్న వాటి కోసం పెద్ద డెసిషన్స్ తీసుకోకండి. అది నేను చెప్పబోతుంది. అండ్ ఒప్పిటే అయిపోయింది, స్టిల్ ఇంకా జాబ్ రాలేదు, లోన్ ఈఎంఐలు స్టార్ట్ అయితే అనుకునేటట్టు అట్లా ఉంటే డూ సంథింగ్ మ్యాన్. కూలి పని చేయడంలో తప్పేం లేదు కదా. కూలి పని చేసుకుని లైక్ ఇంట్లో బర్డెన్ కాకుండా, వాళ్ళ మీద ప్రెజర్ పడకుండా, లైక్ కూలి పని చేసుకుంటూ జాబ్ ట్రై చేస్తూ. ఓపీటీ 2 years ఉంది కదా, యూ నో హౌ టు డూ ఆల్ ద థింగ్స్ రైట్. స్టెమ్ ఓపీటీ వచ్చినాక కూడా కూలి పని చేసుకుని ఈఎంఐ పే చేసుకోవడం తప్పేం లేదు. అండ్ అందరికీ తెలుసు, కూలి పని చేసుకునేవాడు ఇండియాలో యావరేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్
యాన్యువల్ ప్యాక్ కన్నా వీడికి వచ్చే మంత్లీ పే ఎక్కువ ఉంటుందని అందరికీ తెలిసిన విషయం అది. సో నీ ఖర్చులన్నీ పోయినా కూడా స్టిల్ యూ కెన్ పే యువర్ మంత్లీ ఈఎంఐ లైక్ లోన్ అయ్యి. సో అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ అట్లా స్టెమ్ ఓపీటీ ఎండ్కి వచ్చి జాబులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓపీటీలో ట్రై చేయండి, అవ్వకపోతే ఈఎంఐలు స్టార్ట్ అవుతాయి అనుకుంటే బెటర్ డూ సమ్ అదర్ వర్క్. ఏదో కూలి పని చేసి ఇంట్లో వాళ్ళ మీద ప్రెజర్ పడకూడదు అది ఇది అని చెప్పి నువ్వేదో డెసిషన్ తీసుకోవడం కన్నా స్ట్రెయిన్ యువర్ బాడీ, ఎంతో కొంత ఎర్న్ చేసుకుని కూలి పని చేసుకుని ఈఎంఐలు కట్టుకోండి టిల్ యూ గెట్ ఏ జాబ్. రోజుకు ఒక న్యూస్ వస్తుంది, రోజుకు ఒక రూల్ మారుతుంది కాబట్టి యూ నెవర్ నో వెన్ యూ ఆర్ గెటింగ్ జాబ్ అండ్ ఆల్. దానికోసం నువ్వు ఎక్కువ ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే నీ పర్సనల్ లైఫ్ అండ్ మీ ఇంట్లో వాళ్ళ మెంటల్ హెల్త్ ఇట్లాంటివి కానీ డిస్టర్బ్ అవుతాయి నీ గురించి. సో బెటర్ కొంచెం వైజ్ డెసిషన్ తీసుకొని కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఏం చేసినా అంతే. మా వీధులు అటు ఇటు నడుస్తుంది, ఏదేదో మాట్లాడతా. యా అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతానంటే ఐ నో హౌ ఇట్ ఫీల్స్. ఆల్మోస్ట్ బార్డర్ వరకు వెళ్ళి మళ్ళీ యూ గెట్ అ సెకండ్ ఛాన్స్ అన్నప్పుడు ఐ నో హౌ ఇట్ ఫీల్స్. సెకండ్ టైం ఆ థాట్ కూడా రాదు. సో ఆ థాట్స్ వస్తున్నప్పుడు బెటర్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ డిస్కస్ విత్ యువర్ పేరెంట్స్. లైక్ కొంచెం సెన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడండి, సెన్స్లెస్ వాళ్ళతో కాదు. యా ఇదైతే తెలిసిందే కదా మరి, ఎవరి లైఫ్ ఆడిద్ది, ఒక్కొక్కడికి 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకున్న ప్రాబ్లమ్స్ ఎక్కువ, వాడుకున్న ప్రాబ్లమ్స్ తక్కువ అని కాదు, ఎవడ ప్రాబ్లం వాడికే ఎక్కువ. కాబట్టి కొంచెం ఏం చేసినా కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి అంతే. మెయిన్ మనీ విషయం అయితే ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. ఫుల్ టైం కాకపోతే ఏం పోయింది, మహా అయితే కూలి పని చేసుకో, ఏం సెట్ అవ్వలేదు అనుకుంటే ఓకే కంప్లీట్గా కూలి పని చేసుకుపోయి ఇండియా పోయి బిజినెస్ పెట్టుకో. యా బోల్డ్ చేయొచ్చు, బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. యూఎస్ కాకపోతే బొచ్చడు కంట్రీలు ఉన్నాయి కదా ప్రపంచంలో. ఇక్కడ వర్కౌట్ అవ్వకపోతే వేరే కంట్రీకి వెళ్ళు. ఏజ్ అవుతుంది, టైం అవుతుంది, ఈ సిల్లీ రీజన్స్ ఏం మైండ్లో పెట్టుకోకండి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది మాస్టర్స్కి వచ్చిన స్టూడెంట్స్ ఏజ్ అండర్ 30 ఉంటుంది కాబట్టి హాఫ్ ఆఫ్ ది ఏజ్ కూడా అవ్వలేదు, 40%, 35% అయింది కాబట్టి స్టిల్ యూ గాట్ లైక్ 70%, 60% లైఫ్ ఉంది. అండ్ నువ్వు వచ్చింది ఓన్లీ ఒకే ఒక కంట్రీకి యూఎస్ మాత్రమే. ఇంకా 195 194 కంట్రీస్ ఉన్నాయి కదా, ఇంకా బోల్డ్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పటివరకు మనం చూసింది 2 కంట్రీలే, ఇంకా చూడాల్సినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంటికి వచ్చేసిన 9:30 అవుతుంది టైం. ఇంకా పోయి అది వాటర్మెలన్ తెచ్చుకున్నా కదా, అది తిని పడుకుంటా. యా అండ్ ఏ డెసిషన్ తీసుకున్నా కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. యు నెవర్ నో లైఫ్ ఎప్పుడు ఎట్లా మారుతుందో. ఈరోజు నీతో మంచుకున్న వాళ్ళు రేపు కంప్లీట్లీ స్ట్రేంజర్స్ కింద బిహేవ్ చేయొచ్చు. అండ్ ఈరోజు వర్స్ట్ ఉన్నది రేపొద్దున చాలా మంచి కావచ్చు. యు నెవర్ నో లైక్ దిస్ లైట్. ఇది ఎప్పుడు ఆన్ అవుతుంది ఎప్పుడు ఆన్ అవుతుందో నాకు తెలియదు. అది యాక్చువల్గా మోషన్ సెన్సర్, బట్ మనుషులు ఉన్నప్పుడు ఆన్ అవ్వదు, ఉన్న ఆఫ్ అయిపోతూ ఉంటుంది. యా అదో మళ్ళీ ఆన్ అయింది. యా అది చెప్పాలనుకుంటుంది. ఎక్కువ అవుతున్నాయి లైక్ ఓపీటీలో జాబ్స్ రావడం ఇవన్నీ కూడా న్యూస్లో ఎక్కువ అవుతున్నాయి కాబట్టి, లైక్ కొంతమంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ సేయింగ్ దిస్ లైక్ యు నెవర్ నో. ఎక్కువ ఆలోచించకండి అట్ల గురించి. మీరు అనుకున్నది, మీరు నమ్మింది కొంచెం ఫోకస్ చేసి, లైక్ గట్ ఫీలింగ్ అంటూ ఒకటి ఉంటుంది కదా, బెటర్ బిలీవ్ ఇన్ దట్. నీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుందో నువ్వు అది చేసుకుంటూ పో. ఎప్పుడు ఏది ఎలా మారుతుందో అప్పుడు అది మారుతుంది. యా నేనైతే గట్టిగా నమ్ముతుంది. నా గట్ ఫీలింగ్ నాకు ఏదన్నా కొంచెం చెప్తుంది అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. లైక్ కన్ఫర్మ్ అది జరుగుద్ది కూడా. లాస్ట్ టైం ఒకసారి అది మిస్ చేసిన. గట్ ఫీలింగ్ కొంచెం గట్టిగానే చెప్తుంది సంథింగ్ హ్యాపెనింగ్, కొంచెం జాగ్రత్తగా ఉండు అని. బట్ దాన్ని నేను అంత అవ్వదులే అందరూ అలా ఉండరులే అనుకున్నా. కానీ అప్పుడు గట్టిగా రిలీజ్ అయినా లేదు అందరూ అంతే. నీ గట్ ఫీలింగ్ నీకు కొంచెం ఏదైనా చెప్తుందంటే స్ట్రాంగ్లీ బిలీవ్ అన్నా అంతే. ఎవరైనా డెసిషన్ చెప్పినా కూడా జస్ట్ విను, అందరూ ఒపీనియన్స్ విను, ఫైనల్ డెసిషన్ నువ్వు తీసుకో అంతే. ఓకే చాలా ఎక్కువ వాగుతున్నావు. ఇంత డీప్గా మాట్లాడే ఇంట్రెస్ట్ మనకే లేదు. ఇంట్రెస్ట్ లేదు ఇన్ సెన్స్ లైక్ ఏమైనా షేర్ తీసి అంతే. కొంచెం ఎక్కువ సీరియస్గా తీసుకోకండి లైఫ్ని. ఉన్నది ఒకటి లైఫ్, కొంచెం చిల్ అవ్వండి. కొత్త కంట్రీకి వచ్చారు కాబట్టి కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. ఏదో బయటికి వెళ్ళి చేయక్కర్లేదు, మీ చుట్టుపక్కల అయినా ఎక్స్ప్లోర్ చేయండి.
ఒక కొన్ని డిఫరెంట్ కుజిన్స్ ఉంటాయి, తినండి. కొన్ని చిన్న చిన్న స్పాట్స్ కూడా చాలా పీస్ ఇస్తాయి. అలాంటి ప్లేసులకి వెళ్ళండి, ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి, 1 or 2 hours మీతో మీరు టైం స్పెండ్ చేయండి. దట్స్ ఇట్. మీరు ఏం చేయాలో మీరు ఆటోమేటిక్గా ఒక ట్రాక్లోకి వస్తారన్నది నా ఫీలింగ్. లైక్ కొంచెం డెసిషన్ మేకింగ్లో కొంచెం బెటర్ అవుతారన్నది నా ఫీలింగ్ అంతే. ఓకే, బాయ్.